హాయ్ అండి, బాగున్నారా? బీరకాయ పొట్టుతో నేనేం తయారు చేస్తున్నానో చూద్దురు కానీ రండి. పొద్దుట బీరకాయ కూర వండాను. ఆ బీరకాయ పొట్టు వేస్ట్గా పారేయడం ఎందుకని, ఫైబర్ ఎక్కువ ఉంటుందంట కదా పీచు పదార్థం, పారేసుకోవడం ఎందుకు, దీన్ని ఏదో తయారు చేసి మనకు పొట్టలో పంపించుకుంటే మనకు ఉపయోగపడదు కదా మన శరీరానికని దీన్ని ఇప్పుడు ఒక రకం చేస్తున్నాను. 4 గంటల ముందు రేషన్ బియ్యం కొన్ని తీసుకుని ఒక గ్లాసుడు తీసుకుని 4-5 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టాను. మళ్ళీ తర్వాత ఒక 4 సార్లు మళ్ళీ కడిగాను. ఇప్పుడు దీన్ని మిక్సీ పడతాను. నేను తీసుకున్న బియ్యానికి ఈ పొట్టుకి 4 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంత అల్లం ముక్క, బీరకాయ పొట్టు శుభ్రంగా పామి రుద్ది కడిగాను బీరకాయలని. ఆ పొట్టు తీసి మళ్ళీ పొట్టును కూడా కడుక్కున్నాను శుభ్రంగా, మందులు అవి కొడతారు కదా అందుకని. దీంట్లో కొంచెం జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ పెడతాను. మన టేస్ట్ని బట్టి వేసుకోవాలి. ఈ లోపల స్టవ్ పైన పెనం పెట్టి వేడి చేస్తున్నాను. ఇది కొంచెం నీళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పడదాం. మరీ మెత్తగా వద్దు, కొంచెం బరగ్గా ఉండాలి, రవ్వలాగా ఉండాలి బియ్యం. మిక్సీ పట్టిన పిండి ఇదిగో. దీంట్లోకి చిటికుడు అంటే చిటికుడు సోడా పొడి, బాగా తక్కువ. పెనం ఇటెక్కింది, ఆయిల్ వేసాను. ఈ వీడియో చూసి అయ్యో ఫైబర్ ఉన్న పదార్థం ఎంత మిస్ అయ్యాం అనుకోకుండా బీరకాయలు తెచ్చుకుని కూర వండుకుని వెంటనే పొట్టుతో ఇలా గట్టేసుకుని తినండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఇదే ఫస్ట్ టైం వేస్తున్నాను, తిని చూసి చెప్తాను. మీరు ఎలా ఉందో కామెంట్ చేయండి. మనకు తెలియని విషయాలు కొన్ని ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర వింటాం కదా, వాళ్ళు వేసుకుని ఏమన్నారంటే బుల్లకొక్కులాగా పొంగుతుంది అట్టు అన్నారు. ఇప్పుడు చూస్తే బుల్లకొక్కులాగా ఏం పొంగలేదు, కానీ సరే బీరపొట్టు మన ఇంటికి మంచిదే కదా, ట్రై చేస్తే పోయిందే ఉందని ట్రై చేశాను. ఎక్కువ ఆయిల్లో వేగాలన్నారని ఆయిల్ ఎక్కువ వేసాను, కానీ పీల్చుకోలేదు. వేసిన ఆయిల్ అంతా వదిలేసింది. ఈ రోజుకి ఈ వీడియో ఎట్టుతో సరిపెట్టేస్తున్నాను. ఈ అట్టు నేను తిని చూసి తినడానికి బాగుంటే ఉన్న పిండి అట్లు వేస్తాను, లేకపోతే బయట పారబోస్తాను పిండి. ఎలాగున్నది వేరే వీడియోలో చెప్తాను. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, ఒక లైక్ ఇవ్వండి అమ్మా. బాయ్.